కువైట్ వాళ్ళు మాకు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారో చూపిస్తా చూడండి. నాకు నోట్లోంచి నీళ్లు గారిపోతున్నాయి. ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కొత్తిమీర కలిపిన సలాడ్ అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉండదు. ఇది వచ్చేసి మటన్ మచ్చిపూస అనమాట. ఇందులో మా ఫ్రెండ్ కి ఇచ్చిన రొయ్యల్ బిర్యానీ కూడా ఉందన్నమాట. రెండు మిక్స్ చేసాము. నాకు నా రూమ్మేట్ కి ఇచ్చిన ఫుడ్ అయితే ఒక ప్లేట్ లో పోసేసాము. ఎదురింట్లో డ్రైవర్ కి ఇంకా ఫుడ్ ఇవ్వలేదు. ఇంకా ముగ్గురం కూర్చొని ఇదే ప్లేట్ లో తిన్నా. ఇది వచ్చేసి ఇండియా నుంచి తెప్పించిన నాటుకోడి చికెన్ పిక్కిలు. చిట్టి పిక్కిలు అయితే కాదు. ఈ సలాడ్ మాత్రం మామూలుగా లేదు, భలే ఉంది టేస్ట్. ఇది వచ్చేసి ఖర్జూరంతో చేసిన కేక్ స్వీట్ అనమాట. చికెన్, మటన్ లాంటి ఏదైనా ఇచ్చారంటే మా కువైట్ వాళ్ళు మేము సెపరేట్ గా ఆనియన్, పచ్చిమిర్చి అండ్ మిరపొడి అయితే చల్లుకొని ఇట్లా సలాడ్ రెడీ చేస్తాం. చాలా మంది మా కువైట్ వాళ్ళు రోజు నాన్ వెజ్ పెట్టి బాగా మేపుతున్నారని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళు ఏదైనా పార్టీ జరిగిన రోజు మాత్రమే నాన్ వెజ్ అనేది దొరుకుతుంది మనకి. ఇండియాలో మనం సండే వస్తే ఎలా పండుగ చేసుకుంటామో నాన్ వెజ్ తెచ్చుకొని, అలానే ఇక్కడ శుక్రవారం రోజు వాళ్ళు పార్టీ చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చి నాన్ వెజ్ ఫుడ్ అయితే మనకు పెడతారు. అలా శుక్రవారం రోజు రికార్డ్ చేసుకున్న వీడియోని నేను వారానికి ఒకటి అప్లోడ్ చేస్తా ఉంటాను. ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి డోకా ఉండదు. ఆ మజ్బూజ్ రైస్ లో కారం కారంగా పిక్కలు కలుపుకొని అలా ముద్ద నోట్లో పెట్టుకుంటా ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంది. మీరు మటన్ మండి ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈ రోజు మనకి ఇచ్చిన ఫుడ్ చూసారు కదా. ప్లీజ్ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.